హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కాశీ విశ్వేశ్వరుడికి ఇష్టమైనటువంటి కాశీ లేదా వారణాసి అని పిలువబడే కాశీ నగరం గురించి తెలుసుకుందాము. మహాకుంభమేళా సమయంలో ప్రజలందరూ ప్రయాగరాజులో స్నానాలను ముగించుకున్న అనంతరం కాశీ మరియు అయోధ్య నగరాలను దర్శించుకుంటూ ఉన్నారు. ఇందువల్ల ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్, ఎక్కడ చూసినా జనాలు, మరియు ముఖ్యమైన తేదీలలో కనుక అయితే ఇంకా ఎక్కువ జనాలు గుమిగూడడంతో ఎక్కడ కూడా దర్శనాలు సరైన సమయంలో దర్శించలేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాశీ నగరంలో వసంత పంచమిని చాలా ఘనంగా జరుపుతారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఇక్కడ ఉన్నారో. కాశీ నగరం అంతా కూడా జనాలతో గుమిగూడి ఉంది. ప్రయాగరాజ్లో స్నానాలను ముగించుకున్న అనంతరం ప్రజలందరూ వారణాసికి రావడంతో ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్తో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతేకాకుండా కాశీ విశ్వనాథుని దర్శించుకుంటామంటే కూడా అన్ని దారులను పలు విధాలుగా మార్చి జనాలను కంట్రోల్ చేస్తూ ఉన్నారు. కాశీకి వచ్చినటువంటి భక్తులు ముందుగా గంగా నదిలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. కానీ ప్రయాగరాజు నుంచి అధిక జనాలు రావడంతో ఇక్కడ స్నానాలకి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎటు చూసినా జనాలు. 5 నిమిషాలలో అయిపోయేటటువంటి దర్శనం 5 గంటలు అయినా కానీ ఆశ్చర్యపడాల్సిన పని లేదు. గంగా స్నానం అనంతరం ఈ క్యూలో 3 నుంచి 4 గంటల పాటు నిలబడి ఆ తరువాత కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్నాము. కాశీ నగరాన్ని వారణాసి అని కూడా పిలుస్తారు. మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక పవిత్రమైన ప్రాచీనమైన నగరంగా ప్రసిద్ధి చెందింది కాశీ. ఇది గంగా నదీ తీరంలో ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ గంగా నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం. ఇక్కడ కాశీ విశ్వేశ్వర ఆలయం శివుడికి అంకితమైంది మరియు భారతదేశంలో అత్యంత ప్రాచీన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఎంతో అదృష్టం ఉంటే తప్ప కాశీ మహానగరాన్ని దర్శించలేరు అన్నది మన పూర్వీకుల నమ్మకం. ఇక్కడ మీరు చూస్తున్న గుడి కాస్త వంకరగా ఉన్నది. ఎందుకు అంటే వర్షాకాలంలో నీళ్లు రావడంతో పునాదులు కాస్త వంగి ఈ గుడి కొద్దిగా వంగినట్లుగా కనపడుతూ ఉంది. అక్కడక్కడ కొందరు సాధువులు కూడా కాశీలో మీకు దర్శనమిస్తూ ఉంటారు. కాశీ మహానగరానికి వెళ్ళినప్పుడు కాశీ మహానగరాన్ని మొత్తాన్ని చూడాలని గనక అనుకున్నట్లయితే పడవలో ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు వెళ్ళండి. స్నానాలు కూడా ఈ ఒడ్డున కాకుండా అవతలి గట్టున చాలా శుభ్రంగా ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, అందరూ పడవలలో ఇటువైపు నుంచి అటువైపుకు వెళ్ళి స్నానాలను చేసి ఈ క్యూలో నిలబడి మహాదేవుణ్ణి దర్శించుకుంటూ ఉన్నారు. ఇక్కడ పడవ ప్రయాణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పడవ నడిపేవారు కూడా చాలా నిదానంగా ప్రతి ఒక్క ఘాటు దగ్గర చూసే విధంగా ఆపి చూపిస్తూ వెళ్తూ ఉంటారు.
ప్రతి సంవత్సరం శీతాకాలంలో వేలాది సైబీరియన్ పక్షులు కాశీలోని గంగా నదీ తీరాలకు వలస వస్తాయి. ఇవి ప్రధానంగా రష్యాలోని సైబీరియా ప్రాంతం నుంచి వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి భారత్లోని ఉత్తర ప్రాంతాలకు చేరుకుంటాయి. ఈ సైబీరియన్ పక్షులు ఎందుకు వలస వస్తాయి అంటే, సైబీరియాలో చలికాలం ఉష్ణోగ్రత -30 అంతకంటే తక్కువగా పడిపోతాయి. అప్పుడు మంచు కప్పివేయడం వల్ల ఆహారం వాటికి దొరకదు మరియు జలాశయాలు గడ్డ కట్టిపోతాయి. ఈ పరిస్థితుల కారణంగా ఈ పక్షులు సహజమైన వేడి వాతావరణం కోసం ఈ వారణాసికి వస్తూ ఉంటాయి. వీటిని మీరు ఇక్కడ మాత్రమే చూడవచ్చును. వీటికి గంగా నదీ తీరాలు చిన్న దీవులు జీవనాధారం. ఇక్కడే తమ సంతానాన్ని కూడా వృద్ధి చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతాయి. కాశీ మహానగరంలో మొత్తం 88 ఘాట్లు ఉన్నాయి. ఇవి ప్రధానంగా గంగా నదీ తీరంలో ఏర్పడినవి. ఈ ఘాట్లలో పుణ్యస్నానం, పూజలు, యజ్ఞాలు, అంత్యక్రియలు జరుగుతాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన ఘాట్లు దశాశ్వమేధ ఘాట్, కాశీలో అతి ప్రసిద్ధమైన ఘాట్. ఇక్కడే ప్రఖ్యాత గంగా హారతి జరుగుతూ ఉంటుంది. మణికర్ణికా ఘాట్ మరియు హరిశ్చంద్ర ఘాట్, ఇవి రెండు అంత్యక్రియల కోసం ప్రసిద్ధి. అస్సీ ఘాట్, ఇక్కడ సాధువులు, యోగులు ధ్యానం చేస్తూ ఉంటారు మరియు పర్యాటకులు కూడా ఎక్కువగా వచ్చే ఘాట్ అస్సీ ఘాట్. తరువాత పంచగంగా ఘాట్, ఇక్కడ గంగా, యమున, సరస్వతి, కిరణ, దూపప్ప అనే 5 నదులు సంగమ స్థలంగా భావించబడతాయి కాబట్టే పంచగంగా ఘాట్ అంటారు. ఈ సైబీరియన్ పక్షులను చూడడానికి ప్రతి ఒక్కరూ బోట్లలో వచ్చి ఫోటోలు మరియు వీడియోలు తీసుకుంటూ ఉంటారు. చాలా అందంగా ఉంటాయి. గంగా హారతి అనేది వారణాసిలో దశాశ్వమేధ ఘాట్లో ప్రతిరోజు సాయంత్రం జరిగే అద్భుతమైన ఆధ్యాత్మిక వేడుక. కానీ ఈ మహాకుంభమేళా సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందువలన ఈ హారతులను కూడా ఆపివేశారు. లేకపోతే ఈ హారతి మహోత్సవం ఎంతో ఘనంగా ఉంటుంది. గంగామాత హారతి అనేది ఇది కేవలం నది అని కాకుండా నదిని
జల సంపదగా భావిస్తూ, దైవ స్వరూపంగా భావిస్తూ మన సంస్కృతి వారు గంగామాతకు హారతిని ఇస్తారు. దీన్ని సాయంత్రం సూర్యాస్త సమయం తరువాతనే నిర్వహిస్తారు. అనేక మంది పురోహితులు వేద మంత్రాలు, శంకునాదం, డ్రమ్ములు, గంటలు, లోతైన భక్తి సంగీతం మధ్య గొప్ప ఉత్సవంగా ఈ హారతిని నిర్వహిస్తారు. చూస్తున్నారు కదా, ఎంత ఆహ్లాదకరంగా ఈ గంగా నదిలో ప్రయాణిస్తూ వాళ్ళు కాశీ నగరాన్ని వీక్షిస్తున్నారు. కాశీ మహానగరంలోని గుడులలో ఎంతో ప్రముఖమైనటువంటి కాశీ విశ్వేశ్వరుని గుడి, అన్నపూర్ణేశ్వరి గుడి మరియు కాశీ విశాలాక్షి గుడి, ఈ 3 గుడులను దర్శించడానికే ఒకరోజు సమయం పట్టింది. నెక్స్ట్ వీడియోలో ఆ గుడులను గురించి కూడా చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.